ఫాలోయింగ్ టూ రివర్స్ జాయిన్ ఎట్ కర్ణప్రయాగ. ఆన్సర్ అలకనంద అండ్ పిండారి. ఇక్కడ మ్యాప్ చూడండి, బద్రీనాథ్ నుంచి స్టార్ట్ అయ్యే రివర్ అలకనంద. అలకనందతో ధౌలీగంగా యాడ్ అయితే ఫస్ట్ ఫామ్ అయ్యేది విష్ణుప్రయాగ. మనకి బద్రీనాథ్లో ఉండే దేవుడు విష్ణువు, సో విష్ణుప్రయాగ. నెక్స్ట్ నందాకిని రివర్ మర్జ్ అయితే ఫామ్ అయ్యేది నందప్రయాగ. థర్డ్ వన్, పిండారి గంగా అలకనందతో మర్జ్ అయితే ఫామ్ అయ్యేది కర్ణప్రయాగ. మనకు అడిగిన క్వశ్చన్ ఇదే, కర్ణప్రయాగ ఎలా ఫామ్ అవుతుంది? కర్ణప్రయాగ అలకనంద అండ్ పిండారి గంగ కలిస్తే కర్ణప్రయాగ ఫామ్ అవుతుంది. మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 టెంపుల్స్ని కలిపి చార్ధమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ కేదార్నాథ్ నుంచి మనకి మందాకిని రివర్ స్టార్ట్ అవుతుంది. మందాకిని రివర్ అలకనందతో కలిస్తే ఫామ్ అయ్యేది రుద్రప్రయాగ. మనకి కేదార్నాథ్లో ఉండే దేవుడు శివుడు, సో ఇక్కడ ఫామ్ అయ్యేది కూడా రుద్రప్రయాగ. నెక్స్ట్ గంగని మనకు భూమి మీద తెచ్చింది భగీరథ, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే రివర్ కూడా భగీరథి రివర్ ఎప్పుడైతే అలకనందతో కలుస్తుందో ఇక్కడ దేవప్రయాగ ఫామ్ అవుతుంది. భగీరథ దేవప్రయాగతో ఫామ్ కాగానే ఇక్కడ స్టార్ట్ అయ్యే రివర్ని మనం గంగా అని పిలుస్తాము. దేవప్రయాగ నుంచి అలకనంద స్ట్రీమ్నే మనం గంగాగా పిలుస్తాము. నెక్స్ట్ యమునోత్రి నుంచి యమునా రివర్ స్టార్ట్ అవుతుంది. యమునా రివర్ గంగాతో అలహాబాద్ దగ్గర కలుస్తుంది. అలహాబాద్ దగ్గర గంగా, యమున, సరస్వతి కలుస్తుంది. దాన్నే త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఈ 5 ప్రయాగాల్ని విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగాని మనం పంచప్రయాగ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి కర్ణప్రయాగ అంటే అలకనంద అండ్ పిండారి రివర్స్ని కలిసి కర్ణప్రయాగ అని పిలుస్తారు.